ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలీయుల జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.